మీరు గుడికి వెళ్ళారనుకోండి, మా అబ్బాయి బాగుండాలండి, మా కోడలు బాగుండాలండి, మా మనవలు బాగుండాలండి, మీ అబ్బాయి పేరు, మీ కూతురు పేరు, మీ అల్లుడి పేరు, మీ మనవల పేర్లు, ఇంట్లో పెంపుడు కుక్క పిల్ల పేరు, వ్యాపార సంస్థ పేరు, ఇవన్నీ చెప్పక్కర్లా. యజమాని పేరు ఒక్కటి చెప్తే చాలు. ఎంతమందితో వెళ్ళండి, శిష్యులందరితో కూడా వెళ్ళండి గుడి దగ్గరికి, ఒక్క యజమాని పేరు చెప్తే ఆత్రేయగోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య, ఎవరున్నారు ఇప్పుడు అందులో? నేనున్నాను, నా ధర్మపత్ని ఉంది, నా కుటుంబం ఉంది, కుటుంబంలో వేదాన్ని అనుసరించి కూతురు సభ్యురాలు, అల్లుడు నాకు పుత్రపంచకంలో ఒకడు, నా అల్లుడు ఉన్నాడు, నా కోడలు ఉంది, నా మనవలు ఉన్నారు, నా పరివారం ఉంది. ఎవరు నా పరివారం? విశాల హృదయం ఉంటే మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, ఈ ప్రపంచమంతా వసుధైవ కుటుంబకం, నా ఇల్లే.